మొత్తం కూడా పారాయణం చేసేవాళ్ళంట. చాలా చిన్నది 20 మంత్రాలే. నా కర్మన నా ప్రజయ అది ఒకటి చెప్తున్నారు. మళ్ళీ వేదాంత ఈ కైవల్యోపనిషత్తు ఎవరెవరికి సంవాదం అనేటువంటిది ఇష్టం. సదా సర్వం పాపం వ్యపోహ్య పరాత్పరం పురుషం యాతి విద్వాన్. దీని యొక్క మనం గురువు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని, కానీ ఇక్కడ అసలాయన మహర్షి ఏమంటే మనకైనా సరే బ్రహ్మ విద్యకు అధికారి కావాలి అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉండాలి, తెలిసి ఉండాలి, అధికారి అయి ఉండాలి. బ్రహ్మ విద్యకు అధికారి అంటే ఖచ్చితంగా సాధన చతుష్టయ సంపత్తి. చతుష్టయ అంటే 4: నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూర్తార్థ ఫల భోగ విరాగము, సమాధి షట్క సంపత్తి. అంతేకాకుండా ఆయన ఏమంటున్నారు అంటే అశ్వలాయన గారు, స్వామీజీ ఈ బ్రహ్మ విద్య గురించి నాకు ఎప్పుడు ఆ భగవంతుని యొక్క చింతన. బ్రహ్మ అంటే ఏమిటండి? బ్రహ్మ విద్య, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియచేసేటువంటిదే బ్రహ్మ విద్య. అటువంటి బ్రహ్మ విద్యను నాకు చెప్పండి అంటున్నారు అనమాట. ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారికి అంటే ఏ పాపాలండి? పాపాలు అంటున్నారు. అవి ఏంటి? ఈ లోభమోహాలు, ఈ మమకారాలు అనేటువంటి ఈ పాపాలు తొలగిపోతాయి. ఆయన మహర్షి ఆ విధంగా ఉంది. నాకు తెలుసుకోవాలని తస్మై సహోవాచ పితామహశ్చ శ్రద్ధా విద్యకి కేవలం భక్తి అంటే కైవల్యం, తన స్వరూపం ఎలాగ ఏకద